కేరళలోని చెలియార్ నది వాయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల ప్రజలకు జీవనాడి. అయితే జూలై 30న ఇదే నది వాయనాడ్ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగించింది. విరిగిపడ్డ కొండ చర్యలను ఇళ్ల మీదకు తీసుకొచ్చి పెను విలయం సృష్టించింది. పలువురిని బలిగొని మృత్యు సాగరమైంది. శనివారం కూడా 3 మృతదేహాలను చెలియార్ నది నుంచి సహాయక సిబ్బంది వెలికితీశారు. 13 శరీర భాగాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ నది నుంచి 73 మృతదేహాలను, 132 శరీర భాగాలను వెలికితీసినట్టయింది. దీన్ని బట్టి ఈ నది సృష్టించిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక చెలియార్ నదిలో 40 కిలోమీటర్ల పరిధిలో అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. ఇక వాయనాడ్లో ప్రకృతి విలయం జరిగి వారం అవుతున్నా గల్లంతైన వారి జాడ మాత్రం తెలియటం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య 360 దాటింది. ఇక 250 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో తమ వారు ఏమయ్యారో అని అయిన వారిలో టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు కొండ చర్యలు విరిగి తీవ్రంగా ప్రభావితమైన చూరాల్మల, ముందక్కైలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, స్థానిక రెస్క్యూ టీంలకు తోడుగా కేరళ యువత సహాయక చర్యలకు ముందుకొస్తున్నారు. కేరళ ప్రజలు విరాళాలు, నిత్యావసరాల రూపంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు.